అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చులు తయారున్నాయి. చల్ల సుశేదం పాండ్రి. ఊరూర సంబురంగా ఉగాది సంబురాలు. పోటీవాడి ఎదగాలి రెండు తెలుగు రాష్ట్రాలు. డబల్ ఇంజన్ సర్కార్లో మల్లో బ్రిడ్జ్ డమాల్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంతా గోల్మాల్. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు కొత్త సంవత్సరంలోనైనా మీ కష్టాలు తీరాలనని, మీరు కష్టపడిన దానికి ఫలితం ఉండాలని కోరుకుంటా మన లీడర్లు ఏం మాట్లాడినరు, ఏం కోరుకున్నారు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఈ రోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపడి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగు వారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ఈ తెలుగు ఉగాది సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అవు సార్లు అందరు సల్ల ఉండాలి. తెలుగు కొత్త సంవత్సరం శురువయ్యే ఉగాది పండుగ పాలకులు పబ్లిక్ సేవ చేసేతానికి ఇచ్చిన హామీలు అమలు చేసేతానికి పురిగొల్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలను చూస్తే దేశానికి కడుపు నిండినంత బరాబరుగా అవ్వాలి. అందుకోసం మీరు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పబ్లిక్ ను తక్లీఫ్ అయ్యేటట్టు, కన్నీళ్లు గార్చేటట్టు, శాపనార్థాలు పెట్టే పనులు అధికారంలో ఉన్నోళ్ళు కూడా చేయకుంటే రాష్ట్రం మంచిగా ముంగటికి పోతుంది. ఉగాది నాడు పంచాంగాలు చెప్పించుకొని ఏలేటోళ్ళు, ఏలువడ్లు ఉన్నోళ్ళు మంచిగా ఉండాలని అధికారంలో ఉన్నోళ్లే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల లీడర్లు పంచాంగాలు చెప్పించుకొని వాళ్ళ బలం ఏంది, బలహీనత ఏంది తెలుసుకొని ఇంకింత గట్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టే కొడుతున్నది. మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి జనార్దన మమ. ఎట్లాగో ఈ ఏడాదిలోనే ఎన్నికలేం లేవు కాబట్టి సర్కార్ల మీద జనానికి కోపం వచ్చేటట్టు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని పబ్లిక్ తిట్టేటట్టు వ్యతిరేకత అనేది రోజు రోజుకు పెరగాలని కోరుకున్నారు కావచ్చు. సరే, ఎవరేం కోరుకున్నా ఏం చేసినా ఈ కొత్త ఏడాదిలో ఎసోంటి తక్లీబులు జరగొద్దని, అందరూ సుఖ సంతోషాలతోని బతకాలనని, కొట్లాటలు కోపతాపాలు ఉండొద్దని, ప్రశాంతంగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకుందాం. ఏమంటారు? పుణ్యానికి వస్తున్నదంటే ఫినాయిల్ కూడా తాగే బాపతిగాలు తయారవుతున్నారు. అందున దొరికిందంటే అమాంతం మింగుదామనే చూస్తున్నారు. ఇగో ఇక్కడ కూడా చూడండి ఎంత ఘోరం ఉందో. లోపల ఉంటే అతను డబ్బులు తగలయా? వెళ్ళిపోయారు. ఎంతసేపు జరిగింది? 10 నిమిషాల? అందుకోండి. అబ్బా దేవుడా, పొరపాటున మాకు 2 చేతులే ఇచ్చిండు, ఇంకో 4 చేతులు ఇచ్చేది ఉంటే మంచిగుండు. కూల్ డ్రింక్ బాటిల్ కుప్పల కొద్ది రాశులు పోసుకుందాము అన్నట్టు ఏ తిరగబడి పట్టుకొని పోతున్నారు చూడండి. అదే మంచి ఛాన్స్, పోతే దొరకదు అన్నట్టు మూలకున్న ముసలోడు కూడా ఉరికొచ్చి కూల్ డ్రింక్ బాటిల్ చేతిలో పట్టుకొని పోతున్నారు. కొందరు ఒక తీరు బాటిలే తీసుకపోతే ఎట్లా ఇంటికి పోతే పొట్టు పొట్టు తిడతారు అన్నట్టు తీరు బాటిల్ ఎతికి మరీ ఎంట పెట్టుకొని పోతున్నారు. మరి అంత పెద్ద లారీ లోడ్డు మీద పడితే ఎవరికన్నా ఏమన్నా అయిందా, ఎవరన్నా ఆపదలు ఉన్నారా అనేది లేనే లేదు. ఎవడు సత్తేంది, ఎవడు సంబరాలు చేసుకుంటేంది, మాకు మాంసం ముక్కలు దొరికింది లెక్క అన్నట్టు చేసిండ్రు. నెల్లూరు జిల్లా భుజభుజ జాతీయ రహదారి మీద నుంచి పోతున్న కూల్ డ్రింక్ల లారీ గీ తిరగ బోల్తా పడ్డది. అబ్బా దొరికిందిరా ఛాన్స్ అన్నట్టు 10-15 నిమిషాల టైంలా స్టాక్ మొత్తం ఖాళీ చేసిండ్రు. తేనె తెట్టని కదిలిస్తే ఈగలు ఎంబటి పడ్డట్టు ఒక్కసారి కూల్ డ్రింక్ల కోసమే పడ్డారు జనము. లారీ నడిపే డ్రైవర్ ఎట్లున్నాడు, అసలు ఉన్నాడా పోయిందా అనేది మాకేమక్కరా అన్నట్టు మానవత్వం మనిషి గీ తిరగ చేసిండ్రు. రోజు రోజుకు మనుషుల మానవత్వం ఎందుకు చచ్చిపోతున్నదో అర్థమైతలేదు. ఏం కాలమో ఏమో పోన్రి. నిమ్మకాయ, మామిడికాయ, టమాటా, చింతకాయ పచ్చళ్ళు
పచ్చళ్ళమ్మా పచ్చళ్ళు అని హైదరాబాద్ పట్టణంలో గల్లీలల్లా వాడన తిరుగుతున్న పచ్చళ్ళు తీసుకుంటుర్రా? దుకాణంలోకి పోయి ఊరు పేరు తెలియని పచ్చడి ప్యాకెట్లు తీసుకుంటున్నారా? ఉడుకుడుకు బువ్వలు వేసుకొని ఊదుకుంటా కమ్మగా ఉన్నదని తింటున్నారా? అయితే మీరు ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే. సంవత్సరం అమ్ముకోవాలంటే స్టాక్ పెట్టుకోవాలి. నీకు రైట్స్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా, ఏం రైట్ ఉంది, నీకు రైట్స్ చూపిస్తుంది. మీరు వాడే మెటీరియల్ ఎక్కడ ఉంది? ఎవరితో లైసెన్స్ ఉంది? లైసెన్స్ ఏడాది మొత్తం అమ్ముకునే దానికి పెట్టిన పచ్చళ్ళటివి ఇంటి నిండా డ్రమ్ములు ఎట్లున్నాయో చూసిండ్రా? ఇంకా ఉల్టా పోలీసులకే చెప్తున్నాడు సంవత్సరం మొత్తం అమ్ముకోనికి ఇట్లా నిల్వ చేసుకోలేదా సార్ అంటుండు. సరే పచ్చళ్ళ వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించే పని చేస్తున్నాడని అనుకుందాం. పాపం బతుకు తెరువు పని చేస్తున్నాడు కదా అని జాలి చూపెట్టొచ్చు. కానీ వందల వేల కిలోల కొద్ది పచ్చళ్ళు పెట్టి అమ్ముకునే పర్మిషన్ ఏం లేకుండానే చేస్తున్నాడట ఇదంతా. దీని మీద ఓ ఫుడ్ ఇన్స్పెక్షన్ లేదు, సర్కారు చెప్పే కండిషన్లు ఫాలో అవ్వడు లేదు, అధికారం ఏం లేకుండానే ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నారట. ఆ పచ్చళ్ళల్లో ఏం కలిపేది తెలియదు, రుచి మంచిగా ఉండాలని, నిల్వ చాలా రోజులు ఉండాలని ఎసొంటి కెమికల్స్ కలిపేది తెలియదు, వాటిని తింటే పబ్లిక్ పానాలకి ఎసొంటి తిప్పలు వచ్చేది తెలియదు. రూల్స్ గీల్స్ ఏం పాటించుకుంటేనే 72 డ్రమ్ములల్లా పచ్చళ్ళు నిల్వ చేసిండ్రట. పోలీసులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పరీక్ష పట్టి చూస్తే కుళ్ళిన కూరగాయలు, నాణ్యత లేని నాసి రకం కలర్లతోని పెట్టిన పచ్చళ్ళని తెలిసింది. ఇంత మంచి పచ్చళ్ళు అమ్ముతుంటే పోలీసులు ఊకుంటారా? అన్ని డ్రమ్ములను సీజ్ చేసి పారేసిండ్రట. సరే దొరకబట్టిండ్రు కాబట్టి పట్నం పబ్లిక్ బతికిపోయిండ్రు గాని దొరకని ఇసొంటి పచ్చళ్ళ దందాలు ఎన్నున్నాయో ఏమో. ఎందుకైనా మంచిది జనాలు పచ్చళ్ళు కొనే ముందు జర మంచి చెడు ఆలోచన చేసి కొనుక్కొని తినుండ్రి. ఇంతకు ఇది ఎక్కడనో చెప్పలేదు కదా, హైదరాబాద్ పక్కకున్న కులసుంపురా ఏరియాలో చేస్తున్నారు ఈ పాడుపడ్డ పచ్చళ్ళ దందాలు. జర పైలముండు రిపబ్లిక్. ఇక పచ్చళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి, ఏం తిని బతుకుదామో ఏమో పోన్రి. ఈ కాలం పిల్లలకు ఆనందం వచ్చినా ఆపుకోరు, బాధ వచ్చినా అది అట్టుకోలేరు అన్నట్టు తయారవుతున్నారు. జర్రంతా కూడా తర్కం లేకుండా బతుకుతున్నారు. అబ్బా జీవితం విలువ తెలియనట్టు చేస్తే ఎట్లా? యోగి బుజ్జి చూడుండ్రి ఎంత పొరపాటు చేసిందో. కన్నోళ్ళు కట్టుకున్నోళ్ళు చచ్చిపోతేనే వారం 10 రోజులు ఏడుస్తాం, తర్వాత ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాడని ఊకుంటాం. కానీ హైదరాబాద్ మీర్పేట ఏరియాలో ఉండే హిమబిందు అనే ఓ బుజ్జి పెంచుకున్న పిల్లి పానం పోయిందని బాధతోని తన పానం తీసుకున్నది. ఇది ఎక్కడిచ్చంత్రం? ఇంత ఘోరం ఉంటుందా లోకం మీద ఎక్కడన్నా? అరే ఈ పిల్లి పోతే ఇంకో పిల్లిని తెచ్చి దాదుకోవాలి, లేకుంటే అంతకంటే మంచి పిల్లిని తెచ్చి దాదుకోవచ్చు. అంతేగాని కడుపారగన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా, నేను చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారనే జ్ఞానం లేకుండా జీవి తీసుకుంటే ఏమనాలి చెప్పుండ్రి? చచ్చిపోయింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కాదు, తోడబెట్టిన తోడు కాదు, కట్టుకున్న భర్త కాదు, కావాల్సిన వాళ్ళు కాదు, మాటలు రాని ఓ మూగ జీవి. అయినా సరే ఆ పిల్లినే బాగా ఇష్టపడ్డది అనుకుంటే ఓ 4 రోజులు ఏడ్చి తూడ్చి ఊకోవాలి గాని పానం తీసుకున్నాడేంది? అయినా పిల్లి ఎంత మంచిగా చదువుకున్నా 20 ఏండ్ల కంటే ఎక్కువ బతకది. అది తెలియకుండా దాని మీద చచ్చిపోయేంత ప్రేమను పెంచుకుంటే ఎట్లా తల్లి అని మాట్లాడుకుంటారట ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా. ఆహా ఆహా 2 కళ్ళు సరిపోతలేవు, ఇంతటి గొప్పతనాన్ని చూడగలిగే భాగ్యం మనకు మాత్రమే ఉన్నదంటే అది మనం చేసుకున్న అదృష్టం. ఈ కాలంలో నేను పుట్టుడు వీరులకు శూరులకు సాధ్యం కాని గొప్ప పనులను చూడగలుగుడు నా కండ్లు చేసుకున్న మహాభాగ్యంగా భావిస్తున్నా. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నానే కదా మీరు అనుకునేది? మన డబల్ ఇంజన్ సర్కార్ గురించి. ఎంత గొప్పగా నడుస్తున్నదో చూడండి, చూసి మీరు కూడా గుడ్ వావ్ వారే వాన్ అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూలిపోయిన బ్రిడ్జ్ ఇది. మస్తు కడుతున్నారు కదా, ఊహించిన దానికంటే మంచిగా ఉన్నది కదా డబల్ ఇంజన్ సర్కారు. పత్యారగల్ల సుతారి పందిరేస్తే ఈగ వాలినందుకు ఇరిగిపోయిందట, అచ్చం అట్లనే ఉన్నది కదా. కట్టక ముందు కూలిందంటే కడుతుంటేనే కూలిందంటే ఎంత పగడబందీగా ఎంత పద్ధతిగా ఉన్నదో చూడుండ్రి డబల్ ఇంజన్ సర్కారు. ఇగో గిసంటి అద్భుతాలు కొన్ని రాష్ట్రాలలోనే ఉంటే ఎట్లా? దేశంలో అన్ని రాష్ట్రాలు చూడాలి, ఏ రాష్ట్రంలో చూసినా గట్టిగా కట్టే బ్రిడ్జులు ఉంటున్నాయి, కానీ గిసొంటి కడుతుంటేనే కూలే వంతెనలు లేవు. అందుకే దేశం మొత్తంలో ఈ డబల్ ఇంజన్ సర్కారు బ్రాండ్ కలిగిన వంతెనలు, రోడ్లు, కాలువలు, కట్టలు పట్టుకుంటే కూలిపోయే ప్రాజెక్టులు పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు కావచ్చు బీజేపీ పార్టీలు.
అందుకే దేశానికి ఆదర్శం అని చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంలో అట్లనే ఉన్నది పరిస్థితి. దేశానికి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. కాబట్టి డబల్ ఇంజన్ సర్కారు తెలుగు రాష్ట్రాలలో కూడా రావాలే అని ఆరాటపడేటోళ్ళు, ఆశపడేటోళ్ళు ఈ వీడియోలను పబ్లిక్ చూపెట్టుండ్రి. ఇంత మంచిగా ఉంటుంది మా డబల్ ఇంజన్ సర్కార్ వస్తే అని శాంపుల్ చూపెట్టుండ్రి అన్నట్టు మాట్లాడుకుంటారట. డబల్ ఇంజన్ సర్కార్ ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిన వాళ్ళు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.